హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన లక్ష్మీ చారు. ఈ లక్ష్మీ చారును ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ లక్ష్మీ చారు మన తెలుగువారి సాంప్రదాయమైన వంటకం. ఇలా చేసుకుని లక్ష్మీ చారుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను వెస్ట్ గోదావరి సైడ్ లక్ష్మీ చారు ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కొన్ని ప్రాంతాలలో ఈ లక్ష్మీ చారును రకరకాలుగా తయారు చేస్తారు. మా వెస్ట్ గోదావరి సైడ్ ఈ లక్ష్మీ చారుని ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఈ లక్ష్మీ చారు తయారు చేసుకోవడానికి మట్టి కుండ అవసరం ఉంటుంది. ఈ కుండలో బియ్యం కడిగిన నీళ్లు, అలాగే అన్నం వాచిన తర్వాత వచ్చిన గంజి చల్లారిన తర్వాత ఈ కుండలో పోస్తారు. దీన్ని మా వెస్ట్ గోదావరి సైడ్ కలికుండ అని అంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ కుండను కూరాడు కుండలని కూడా అంటారు. మనం కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకునేటప్పుడు ఆవుతో పాటు తప్పనిసరిగా ఈ కుండను కూడా కొత్త ఇంట్లోకి తీసుకువెళ్తారు. ఇంటి ఆడబడుచు ఈ కలికుండను తీసుకువెళ్తే ముత్తైదువులందరూ కలిసి బిందెలతో నిండుగా నీళ్లు పట్టుకుని ఇంటి చుట్టూ తిరిగి వంటగదిలో ఈశాన్యం మూల ఈ కుండను పెడతారు. అప్పటి నుండి బియ్యం కడిగిన నీళ్లను, అలాగే అన్నం వాచిన తర్వాత వచ్చే గంజిని చల్లారిన తర్వాత ఈ కుండలో పోస్తారు. ఇలా వంటగదిలో పెట్టుకున్న ఈ కలికుండను లక్ష్మీదేవిగా భావిస్తారు. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ కుండను ముట్టుకుంటారు. ఎటువంటి మైలుగాలి తగలకుండా చాలా పవిత్రంగా ఈ కలికుండను చూసుకుంటారు. ఇలా ఇంట్లో వంటగదిలో ఈశాన్యం మూల కలికుండను పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ విలేజ్లో పాటిస్తూనే ఉంటాం. కుండలో పైన వచ్చిన తేటను తీసివేసి మళ్ళీ బియ్యం కడిగిన నీళ్లు, అలాగే అన్నం వాచిన తర్వాత వచ్చిన గంజిని ఈ కుండలో పోస్తారు. వారం రోజులకు ఒకసారి ఈ కలికుండలోని పుల్లటి గంజిని తీసుకుని వడకట్టుకుని లక్ష్మీ చారు తయారు చేసుకుంటారు. ఇది పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటాం. ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కలికుండలో ఉన్న పుల్లటి గంజితో లక్ష్మీ చారు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు వారం రోజులు పులిసిన తర్వాత ఈ కలికుండలో ఉన్న పుల్లటి గంజితో లక్ష్మీ చారుని వడకట్టి ఏ విధంగా తయారు చేస్తారో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో ఈ పుల్లటి గంజిని వడకట్టుకోవాలి. పైన తేటను తీసివేసుకుని చిక్కగా ఉన్న గంజిని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, తోటకూర కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. లక్ష్మీ చారులో లేతగా ఉన్న గుమ్మడికాయ ముక్కలు వేసుకుని చేసుకున్నట్టయితే ఈ లక్ష్మీ చారు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే 2 లేత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకుని ఇలా వేసుకున్నట్టయితే కరివేపాకు ఫ్లేవర్ లక్ష్మీ చారుకు బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికించుకోవాలి. సేపు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా ఉడుకుతాయి. లక్ష్మీ చారు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఫ్రెష్గా రోట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఇలా ఉడికిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మరో 2-3 పొంగులు వచ్చే వరకు ఈ లక్ష్మీ చారుని మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా లక్ష్మీ చారుని బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యితో తాలింపు పెట్టుకుందాం. ఈ లక్ష్మీ చారును వెస్ట్ గోదావరి సైడ్ అయితే నెయ్యితో తాలింపు పెట్టుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ లక్ష్మీ చారును తాలింపు పెట్టుకోకుండా కూడా తింటారు. ఇప్పుడు నెయ్యితో లక్ష్మీ చారు తాలింపు పెట్టుకునే విధానం కూడా చూద్దాం. ఇప్పుడు లక్ష్మీ చారుకు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా కమ్మటి నెయ్యి వేసుకోవాలి.
కమ్మటి నెయ్యితో తాలింపు పెట్టుకున్నట్టయితే ఈ లక్ష్మీ చారు చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేడైన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును లక్ష్మీ చారులోకి వేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన లక్ష్మీ చారు రెడీ అవుతుంది. నేను చేసే ఈ ప్రాసెస్లో లక్ష్మీ చారు ఇలా తయారు చేసుకుని నెయ్యితో తాలింపు పెట్టుకుని తిన్నట్టయితే లక్ష్మీ చారు చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా తయారు చేసుకుని వారానికి ఒకసారి తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, పాతకాలం నాటి స్పెషల్ అయిన వెస్ట్ గోదావరి స్టైల్లో లక్ష్మీ చారును మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి రుచి చూడండి. ఆరోగ్యానికి అందరికీ కూడా చాలా మంచిది.